మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఒక ఫార్మింగ్ అంటే వ్యవసాయం. సో ఇక్కడ చాలా రకాల పంటలు ఉన్నాయి. ఇది ఎక్కడంటే ఆనందపురం దగ్గర గుడిలోవ అనే గ్రామం దగ్గర మనం అయితే ఉన్నాం. సో ఇది హైవేకి చాలా దగ్గరగా ఉంది. సో ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం ఈ వ్యవసాయం అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఈ వెజిటేబుల్స్ అంటే ఈ కూరగాయలు అవన్నీ కూడా ఎప్పుడు వేయడం స్టార్ట్ చేశారు, సో ఎంత వీళ్ళకి ప్రాఫిట్ అనేది వస్తుంది, సో ఏ విధంగా వీరు చేస్తున్నారు, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది ఈయన మాటల ద్వారా మనం ఒకసారి తెలుసుకుందాం. నమస్తే అండి, మాది గుడిలో విలేజ్, పాలవలస పంచాయతీ, ఆనందపురం మండలం. ఇది మేము ఇక్కడ 10 years నుంచి వ్యవసాయం చేస్తున్నాము. అయితే ఇది వరకు మామూలుగా సాంప్రదాయ పద్ధతుల్లో చేసేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే దానికి డ్రిప్ వేసి మల్చింగ్ వేసి నూతనమైనటువంటి పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నాము. అయితే దాంతో ఏంటంటే పెట్టుబడి అవుతుంది ఎక్స్ట్రా, కానీ రైతుకి గిట్టుబాటు ఉండట్లే. ఈ మధ్యకాలంలో అయితే వంకాయ సేల్ కాక 25 కేజీలు 28 కేజీలు 300 రూపాయలకి అలా ఇచ్చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే రైతుకి గిట్టుబాటు ధర అనేది ఒక ధర నిర్ణయిస్తే కొద్దిగా బాగుండేది. అటువంటి లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. రెండోది ఏంటంటే కల్టివేషన్ విషయానికి వచ్చేసరికి పురుగులు, రకరకాల చీడపీడలు ఇవన్నీ వస్తుంటాయి. అయితే మేము ఆ తెగులు వచ్చిందని మేము నిర్ధారణ చేసుకోవడానికి మాకు కనీసం 15 days 20 days టైం పట్టేస్తుంది. ఈ లోపల అది ఉధృతి అయిపోతుంది, బాగా ఉధృతి అయిపోయి మందులు ఎక్కువ కొట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే మాకు ఇప్పుడు వచ్చి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ డిమానిస్ట్రేషన్ సేవలో ఇంతవరకు విజిట్ చేయలేదు. ఒకసారి అయితే వచ్చారు ఆయన, వచ్చి ఫోటో తీసుకుని వెళ్ళిపోయి తప్పించి మళ్ళీ ఎవరో కూడా ఇంతవరకు రాలే. వీటితోటి ఇలాగ రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఈ చీడపీడలను ఎలా కంట్రోల్ చేయటం అది మాకు తెలియకపోవటం, అసలు ఏంటో జబ్బు అనేది దాన్ని నిర్ధారణ చేసుకునేసరికి కొంత టైం పెట్టేయడం. లేదు పురుగు మందు షాపులకి వెళ్ళి ఏదో అడిగితే బాగాలేదు ఇవ్వడం, దాన్ని పని చేయకపోవడం, మళ్ళీ దాన్ని ఏంటా అని చెప్పి దాని మీద రీసెర్చ్ చేయటం, ఇలాగా ఈ తెగుళ్ళు ఉద్ధృతి అవడానికి ఎక్కువ టైం పెట్టేస్తుంది. నిర్ధారణ చేసుకోకపోవడంతో ఇది తెగుళ్ళు అనేవి బాగా ఎక్కువైపోతున్నాయి. బాబాయ్ గారు, ఇన్ని రకాల పంటలు వేశారు కదా, ఇది అంటే సంవత్సరం పొడవునా ఈ పంట అంతా ఉంటుందా? అంటే ఈ పంటలు అలా వేస్తూ ఉంటారా, లేదంటే సీజన్గా మారుస్తూ ఉంటారా? ఎన్ని రకాల పంటలు వేస్తున్నారు ఒకసారి చెప్తారా? ఇదివరకు సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేసేటప్పుడు నారు పోసి ఆ నారు నాటేవాళ్ళము. అదేంటంటే దుక్కు దున్ని మామూలుగా నాటేసేసి మధ్యలో బోధలు వేసుకునేవాళ్ళము. అలా కాకుండా ఇప్పుడు కొత్త పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి దీనికి ఏంటంటే గ్రాఫ్టింగ్ మొక్కలను తీసుకొచ్చి వేస్తున్నాం. ఆ గ్రాఫ్టింగ్ మొక్కలు వేయటం మూలంగా ఈ టైం పీరియడ్ ఎక్స్ట్రా ఉంటుంది. 1 year కాలం మొక్క ఉంటుంది, బ్రతుకుతుంది. కాకపోతే ఈ తెగుళ్ళే మనం కంట్రోల్ చేసుకొని జాగ్రత్త చేసుకుంటే సంవత్సరం పాటు వస్తాయి. ఇక దొండ వచ్చిందంటే అది 1.5-2 సంవత్సరాల వరకు కూడా కాస్తుంది. అది దానికి కూడా తెగుళ్ళు రాకుండా చూసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. చూసారు కదండి. సో ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు ఆయన. సో ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నాం, బట్ ఏంటంటే పంట చేతికి వచ్చేసరికి సరైన ధర లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్తున్నారు. సో పంట పండించడానికి దానికి కావాల్సిన ఎరువులు కొనడానికి, మందులు ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కొనడానికి చాలా డబ్బులు మా చేతి డబ్బులే పెట్టుబడి పెడుతున్నామండి. బట్ పంట చేతికి వచ్చేసరికల్లా మాకు అనుకున్న రేట్ అయితే రావట్లేదు. సో దానివల్ల మేము చాలా నష్టపోతున్నాం అని చెప్తున్నారు. బాబాయ్ గారు, ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరైనా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సో దీన్ని నిర్ధారించి ఈ పురుగు ఎందుకు పడుతుంది, సో అలాగని ఏమైనా ఈ మందులు వాడండి అని ఎవరైనా సరే వచ్చి చెప్పడం జరిగిందా? ఎవరైనా విజిట్ చేశారా వచ్చి? కనీసం చాలా కాలం నుంచి మేము వ్యవసాయం చేస్తున్నాము. అయితే అగ్రికల్చరల్ అంటే హార్టికల్చరల్ డెమాన్స్ట్రేటర్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కానీ ఎవరు విజిట్ చేసి ఈ తెగులు ఇది, దీనికి ఈ మందు కొట్టండి, ఆ మందు కొట్టండి అని చెప్పేసి మాకు గైడెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి లేవు ఇప్పుడు వరకు. దాని మూలంగా ఏంటంటే పురుగు పట్టిన వెంటనే మందు కొట్టకపోవడం మూలంగా దాని ఉధృతి ఎక్కువైపోయి మందులు ఎక్కువ కొట్టవలసి వస్తుంది. అది చెట్టుకి హానికరమే, ఆ కాయగూరలో తినడం మూలంగా మనిషికి కూడా హానికరమే. అది సరైన టైం లోపల జబ్బుని నిర్ధారణ చేసి దానికి వెంటనే మందు స్ప్రే చేస్తే కనుక అది మంచిది. అది
ఆరోగ్యానికి మంచిది, చెట్టుకు మంచిది, జనానికి మంచిది. కానీ అలా చేయలేకపోవడానికి కారణం ఏంటంటే డిపార్ట్మెంట్ ఉంది, కానీ ఎవరు దీన్ని పట్టించుకోకపోవటం మూలంగా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రెండోది ఏంటంటే సరైన రేట్ లేకపోవటం, మార్కెట్ లోపల ఒక రేట్ అనేది ఫిక్స్డ్గా లేకపోవటం, ఇది ఒక ప్రాబ్లం. ఇలాగా రైతు లాస్ అయిపోవడానికి కారణాలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి.